మన ఇండియన్ గవర్నమెంట్ కున్న అప్పు దాదాపు 190 లక్షల కోట్లు. మన దేశ జనాభా 150 కోట్లు అనుకుంటే ప్రతి ఇండియన్ సిటిజన్కి 1,26,000 అప్పు ఉందన్నమాట. ఇంకా మనం స్టేట్ గవర్నమెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక అప్పు కన్సిడర్ చేయలేదు. అసలు అప్పు అనేది మంచిదే కాదో చూసే ముందు మనం 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకటి, వరల్డ్ వార్ 1 అయిపోయిన తర్వాత అమెరికాలో ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువైంది. హెన్రీ ఫోర్డ్ గారు అసెంబ్లీ లైన్ అనే సిస్టమ్ని తీసుకొని వచ్చారు. దీన్ని కాపీ చేసిన మిగతా కంపెనీస్ విపరీతంగా గూడ్స్ ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టాయి. ఈ టైమింగ్లో బ్యాంక్స్ విపరీతంగా అప్పులు వేయడం మొదలుపెట్టాయి. సో జనాలు వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ కావచ్చు, రెఫ్రిజిరేటర్ కావచ్చు, కార్స్ కావచ్చు. దాంతోపాటు వాళ్ళ స్టాక్ మార్కెట్ విపరీతంగా పెరుగుతూ వచ్చింది. సో చాలామంది జనాలు వాళ్ళ ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. దాంతోపాటు ఏమైందంటే అక్కడి స్టాక్ బ్రోకర్స్ మీ దగ్గర 10 రూపీస్ ఉంటే చాలు వాళ్ళు ఇంకో 90 రూపీస్ అప్పిచ్చేవాళ్ళు. సో జనాలు 10 రూపీస్ ఉండే జనాలు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ వాళ్ళ దగ్గర ఆ 10 రూపీస్ కూడా లేకపోతే అక్కడ బ్యాంక్స్ ఆ 10 రూపీస్ కూడా అప్పులు వేయడం మొదలుపెట్టాయి. సో డైలీ లేబరర్స్ కావచ్చు, ఫ్యాక్టరీ వర్కర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా విపరీతంగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే జనాలు యొక్క క్రెడిట్ తెలుసుకోకుండానే విపరీతంగా అప్పులు ఇచ్చేసాయి. ఆ అప్పును తీసుకొని వెళ్ళి జనాలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. పేక మేడల్ లాంటి ఆ అప్పుల సిస్టమ్ ఎక్కువ కాలం నడవలేదు. 1929 అక్టోబర్ 24 జనాలు విపరీతంగా అమ్మడం మొదలుపెట్టారు. సో స్టాక్ మార్కెట్ విపరీతంగా పడడం స్టార్ట్ అయింది. దీన్ని ఆపడానికి కొంతమంది పెద్ద మనుషులు, ఫర్ ఎగ్జాంపుల్ జేపీ మోర్గన్ బ్యాంక్ అఫీషియల్స్ కావచ్చు, వాళ్ళు ఏం చేశారంటే కొంచెం డబ్బులు పూల్ చేసుకొని కొన్ని బ్లూ చిప్ స్టాక్స్ని మార్కెట్ ప్రైస్ కన్నా ఎక్కువ డబ్బులతో కొన్నారు. అయినా కూడా జనాలలో నమ్మకం రాలేదు. 2 డేస్లోనే జనాలు వాళ్ళ స్టాక్స్ని విపరీతంగా అమ్మడం మొదలుపెట్టారు. సో స్టాక్ ప్రైసెస్ విపరీతంగా పడిపోయాయి. ఈ స్టాక్ బ్రోకర్స్ వాళ్ళు ఇచ్చిన అప్పుని రికవర్ చేసుకోవడానికి ఈ జనాల మీద ప్రెజర్ చేశారు. ఆ దెబ్బతో ఈ జనాలు ఇంకా విపరీతంగా స్టాక్స్ అమ్మడం మొదలుపెట్టారు. 3 ఏళ్లలోనే వాళ్ళ స్టాక్ మార్కెట్ 90% డౌన్ అయిపోయింది. అంటే 100 రూపాయల స్టాక్ 10 రూపాయలు అయిందనమాట. ఈ క్రాష్లో చాలామంది అక్కడ ప్రజలు వాళ్ళ ఎంటైర్ లైఫ్ సేవింగ్స్ని పోగొట్టుకున్నారు. ఈ దెబ్బతో జనాలు డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గించేశారు. వస్తువులు కొనేవాళ్ళు పెద్దగా లేకపోవడంతో అక్కడి కంపెనీస్ ప్రొడక్షన్ని తగ్గించేశాయి. అంటే చాలామందిని జాబ్ నుంచి తీసేశాయి. ప్రతి నలుగురిలో ఒకరు జాబ్ కోల్పోయారు. దీని నుంచి రికవర్ కావడానికి అక్కడ స్టాక్ మార్కెట్కి 25 ఇయర్స్ పట్టింది. అప్పు ఎలాగైతే మన ప్రాఫిట్ని పెంచగలదో అలాగనే మన లాసెస్ని కూడా మల్టిప్లై చేయగలదు. అప్పు మంచిదా చెడ్డదా అనే టాపిక్ వస్తే మనం తీసుకునే అప్పు మన ఇన్కమ్ని ఇంకా పెంచగలిగితే అది మంచి అప్పే అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తీసుకునే అప్పులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి అండ్ కంట్రీని ప్రోగ్రెస్ చేయడానికి తీసుకుంటే అది మంచి డెప్ట్ అనే అనుకోవచ్చు.